గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో బీఆర్ఎస్ గెలిస్తేనే సంక్షేమ పథకాల అమలు అబద్దాలు బోగస్ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు టైల్ పాండు నీటిని ఏపీ ఎత్తికెళ్తే మంత్రి ఏం చేస్తున్నాడన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు ఇవాళ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన రెండో విడత ప్రచారానికి తెర రేపు 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది సూర్యాపేట నుంచి భువనగిరి వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుండి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బస చేస్తుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కార్యకర్తలతో జనంతో మమేకమవుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల్లో జోష్ నెలకొంది ఎక్కడికక్కడ కూడా సంబరాలు అమరాలు నడుస్తా ఉన్నాయి నిన్న మిరాల్ కూడా సూర్యాపేటలో నిర్వహించినటువంటి రోడ్ షోలు గ్రాండ్ సక్సెస్ అవడంతో కేడర్ లో పెద్ద ఎత్తున ఉత్తేజం నెలకొంది ఉత్సాహం నెలకొంది ఇక నల్గొండ పార్లమెంటు సంబంధించి భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంటున్నటువంటి ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ రోజు కార్యకర్తలు మనకు కనపడతా ఉంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సూర్యాపేటలోని జగదీష్ రెడ్డి ఇంట్లో బస్ చేస్తారు అక్కడే వచ్చినటువంటి కార్యకర్తలతో మమేకమవుతారు మాట్లాడతారు క్షేత్ర స్థాయిలో గ్రామాలలో ఎట్లాంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన చేసినటువంటి దాడులు సోషల్ మీడియా వర్కర్లపైన చేసినటువంటి దాడులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆగడాలపైన క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో కలిసి మాట్లాడనున్నారు కేసీఆర్ గారు ఆ తర్వాత 4 గంటల సమయంలో సూర్యాపేట నకరేకల్ రామన్నపేట ఒలిగొండ మీదుగా భువనగిరి చేరుకుంటారు భువనగిరిలో భారీ రోడ్ షో నిర్వహించి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించారని అక్కడ పిలుపుని ఇవ్వబోతా ఉన్నారు ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది అక్కడ సిట్టింగ్ స్థానం కూడా ఉంది ఈసారి కూడా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా ఎగిరేలాగా క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు భువనగిరి పట్టణంలోని కలెక్టరేట్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ బస్ యాత్ర సాగనుంది బస్టాండ్ పక్కన ఉన్నటువంటి వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ గారు ప్రసంగించేలాగా భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు భువనగిరి పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా తరలివస్తా ఉంది అభిమానులు తరలిస్తా ఉన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తా ఉన్నారు భువనగిరిలో ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం మనకు కనపడతా ఉంది రైట్ రాము థ్యాంక్ యూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు దారి పొడవునా జన నీరాజనం పలికింది రైతులు మహిళలు యువతీ యువకులు చిన్నారులు ఒక్కరేమిటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చారు దూరం నుంచే పబ్బతి పడుతూ జేజేలు పలికింది అభిమానమే జన ప్రభంజనమై కేసీఆర్ బస్సు యాత్ర సాగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆడబిడ్డలు విజయ తిలకం దిద్ది బస్సు యాత్రకు సాగనంపారు బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బస్సులోకి ఎక్కి విజయ సంకేతాన్ని చూపిస్తూ ఉత్సాహపరిచారు బస్సులో కేసీఆర్ కు మాజీ మంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు గతానికి భిన్నంగా బస్సు తెలంగాణ భవన్ తూర్పు వైపు నుంచి ఈశాన్యం గేటు మీదుగా బయలుదేరింది కార్యక్రమానికి హాజరైన వారిలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పొన్నాల లక్ష్మయ్య సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి సంతోష్ కుమార్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు టీఆర్ఎస్ నాయకులు బాలమల్లు కర్నె ప్రభాకర్ మన్నె గోవర్ధన్ రెడ్డి విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
కేసీఆర్ బస్సు యాత్ర మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైంది. కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, బేగంపేట్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్, చిట్యాల, నారపల్లి మీదుగా మిర్యాలగూడకు కొనసాగింది. అక్కడి నుంచి తిప్పర్తికి, ఆపై సూర్యాపేటకు చేరుకున్నారు. యాత్రలో దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. పూలు చల్లుతూ, హారతులు ఇస్తూ, డోలు వాయిద్యాలతో, పటాకులు పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. పట్టణంలో బిల్డింగ్లపైకి ఎక్కి దూరం నుంచే చూస్తూ జనం జేజేలు కొట్టారు. కేసీఆర్ అభివాదం చేస్తుంటే మురిసిపోయారు. కేసీఆర్ రాక తెలుసుకొని ఆయా రూట్లలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు, కర్షకులు, మహిళలు భారీగా రోడ్లపైకి తరలివచ్చి జయ జయ ధ్వానాలు పలికారు. దారి వెంట ఆటోలు, బస్సుల్లోని ప్రజలు సైతం బస్సు యాత్రలో కేసీఆర్ ను చూసేందుకు ఎగబడ్డారు. పంట క్షేత్రాల్లోని కర్షకులు, రోడ్డు వెంట ఉన్న దుకాణదారులు కేసీఆర్ కు పబ్బతి పట్టారు. ఆడబిడ్డల సంబరానికి అంతులేకుండా పోయింది. కేసీఆర్ బస్సు యాత్ర రూట్లోని గ్రామాలు, పట్టణాల్లో ఉదయం నుంచే జనం రోడ్లపైనే గుంపులు గుంపులుగా చేరి చర్చించుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు, యువకులు ద్విచక్ర వాహనాలపై బీఆర్ఎస్ జెండాను పట్టుకొని బస్సు యాత్ర ముందుకు సాగడం ఆకట్టుకుంది. సూర్యాపేటలో నిర్వహించిన కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించింది. సూర్యాపేట పట్టణం జనసంద్రమైంది. ఫ్లైఓవర్ నుంచి సూర్యాపేట పట్టణం వరకు ఎటు చూసినా జనమే. జమ్మిగడ్డ జంక్షన్లో ఇసుకేస్తే రాలనంతగా పట్టణవాసులు తరలివచ్చారు. బహిరంగ సభకు తలపించేలా దాదాపు 30 నుండి 40 వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. బస్సు యాత్ర నల్లగొండ బైపాస్ రోడ్డులో అన్నెపర్తి దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. బస్సు దిగి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో ముచ్చటించారు. మీ పాలనే బాగుండే సార్, మార్పు అంటే నమ్మి మోసపోయినం అంటూ ఆవేదన వ్యక్తం చేయగా రైతులకు ధైర్యం చెప్పారు. పోరాడి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తిప్పర్తి దాటిన అనంతరం రోడ్డు పక్కన ఉన్న విడిది హోటల్ వద్ద టీ తాగారు. స్థానిక నేతలతో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో ఓ చిన్నారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ధీమాగా ఉన్న తెలంగాణ రైతన్నలు 4 నెలల కాలంలోనే దిగాలు పడ్డారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు బాధలో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగర్ ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వకుంటే ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత సాగర్ ఆయకట్టు కింద బంగారం వంటి పంటలు పండించుకున్నామని, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీనగర్ వగైరా నుంచి వస్తూ నేరేడుచర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాలగూడకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు. మళ్ళీ మా యువ తమ్ముళ్ళు, మహిళలు, అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు. ఆనాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ పోరాటమే నీళ్ల కోసమన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు దద్దమ్మలు కాబట్టే కృష్ణాపై హక్కులను కేఆర్ఎంబీకి ఇచ్చేశారన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ శత్రువే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. అప్పుడు ఆంధ్రాలో కలపడం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో బాధలు పెట్టిందని కేసీఆర్ చెప్పారు. నీళ్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్ల మీద పోరాటం. ఈరోజు ఈ జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు. కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కల్లారా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 1956 నుంచి
ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56లో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 సంవత్సరాలు అనేకమైన గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. కానీ ఇక్కడ మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలిగా అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతలంటే లెక్కలేదన్నారు కేసీఆర్. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. రైతులకు చెప్పులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సాగర్ ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ దద్దమ్మలకు చేతకాలేదన్నారు. తెలంగాణ వచ్చినాక సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండాయంటే ఇదే తొలిసారని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి. వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లు ఉండే, ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ ఆయకట్లో. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15 లోపు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొట్టారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి ప్రచారం చేపట్టిన ఆయన బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చెరువు అడుగు శుభమ్మ ప్రతి ఒక్క గుండె కూటమిచ్చే నా తల్లి లక్ష్మమ్మ గుడి తొడుపులెన్న మోసుకొని ఓ తల్లి లక్ష్మమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి మార్గదర్శనంలో చాడా కిషన్ రెడ్డి గారి మార్గదర్శనంలో మరి స్థానిక ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతున్నది. ఢిల్లీ గడ్డ మీద మరి కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టైన ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పోతున్న వలసలు, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా మిగతా ఏ సమస్యలైనా కూడా ఆ సమస్యలకు మరి ఢిల్లీ వేదికగా పోరాటం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు విశ్వాసంగా ఉంటూ ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొకసారి మరి 27వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ రోడ్ షో నాగర్ కర్నూలు పట్టణంలో ఉంది. కల్వకుర్తి నియోజకవర్గం నుండి కూడా కల్వకుర్తి పట్టణం కానీ ఆమన్గల్ ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.